మన విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగ అంటేనే సిరిమానోత్సవం. ప్రస్తుతం మన సిరిమాను దగ్గర ఉన్నాము. సిరిమాను చెక్కేవారితో మాట్లాడదాం. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారండి? మా సురుమాన్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. బుధవారం వచ్చింది, లక్షవారం నుంచి చేస్తున్నాము. ఎంతమంది చేస్తున్నారండి? మేము పెద్దబాడిత పని చిన్నబాడిత పని కలిపి 6 చేస్తున్నామమ్మా. అది మొదటి నుంచి చేస్తున్న వాళ్ళమే. ఈ 44 సంవత్సరాల నుంచి కనిమెల రమణ గారు చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మేము 10 సంవత్సరాలు అయింది ఇందులో పాల్గొని చేస్తున్నాము. మీరు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయిందమ్మా. 10 సంవత్సరాల నుంచి కూడా ఇందులో పాల్గొని చేస్తున్నామమ్మా. ఈ సేవాభావం మాకు దొరకడం చాలా మహాభాగ్యంగా ఉందమ్మా. మొత్తం ఎంతమంది చేస్తున్నారండి? మొత్తం చేసేది మీ సురుమాను పని చేసేది పెద్దబాడి పని చిన్నబాడి పని కలిపి 6 చేస్తున్నామమ్మా. 6 చేస్తుంది. సురుమాను అంటే కాటా వేసినంత వరకు కూడా మన పని ఉంటుందమ్మా. ఇక్కడ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? సోమవారం వరకు ఉంటుందమ్మా. సోమవారం సాయంకాలం వరకు ఉంటుంది. మళ్ళీ మంగళవారం పూజారి గారు పీట వేసే వరకు కూడా మేము పనిచేసే బాధ్యత ఉంటామమ్మా. ఆ రోజు సోమవారం మంగళవారం కలిసి ఎంతమంది పని చేస్తారండి? అది ఈదిలో కుర్రవాళ్ళు మా కాటా వేసిన కుర్రవాళ్ళు అందరూ కలిసి ఇంచుమించు 50-60 మంది వరకు ఉంటారమ్మా. మోకులు కట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ బృందం వాళ్ళంతా కూడా వాళ్ళ పని వాళ్ళకు ఉంటుందమ్మా. మేము సురుమాన్ తయారు చేసి గిలకలమాన్ తయారు చేసి అన్నీ రెడీ చేసి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. మనకి వాళ్ళు చేయవలసిన బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారమ్మా. ఈ సిరిమాను చెక్కడం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మాకు అమ్మవారు సేవ చేయడం మాకు ఎదిగింది. శుభ్రంగా చేస్తున్నాం, ఆనందంగా ఉంది. పిల్లలంతా ఆనందంగా. సిరిమాను చెక్కడం మీకు ఏమనిపిస్తుందండి? సిరిమాను చెక్కడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. దేవుడు చల్లగా చూడడంతో సంతోషంగా. ఈ రోజుల్లో కుర్రాళ్ళందరూ ఎంజాయ్మెంట్గా తిరగాలి, అక్కడికి వెళ్ళాలని మీరు చూస్తే సేవాభావంతో ఆధ్యాత్మికం వైపు ఉన్నారు. దీనికి కారణం? సుమారుగా 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ చెక్కడంతో ఆరోగ్యంతో హాయిగా సంతోషంగా ఉంటున్నాను. చెప్పండి, సిరిమానోత్సవం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారండి? మేము నా చిన్నప్పటి నుంచి తెలుసు. బట్ నా మ్యారేజ్ అయ్యాక ఎవ్రీ ఇయర్ వస్తాము. మేము హైదరాబాద్లో ఉంటాము. బట్ దేవుడు మాకు బాగా నిదర్శనం. సో ఎవ్రీ ఇయర్ దేనికి వచ్చినా లేకపోయినా ఈ పండగకి అయితే మేము తప్పకుండా వస్తాము. అంటే ఎలాంటి అనుభూతి పొందుతున్నారు అమ్మవారి సిరిమానోత్సవం దగ్గరికి రావడము, ఈ సిరిమాను చెట్టు చూడడం ఇవన్నీ? ముందు నుంచి ఏం మనం దేవుడికి మొక్కుకున్నా అది అవుతుంది అని చెప్పని నమ్మకం. సో ఇంకా నమ్మకంతోనే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఇంకా వస్తుంది. పూజారి బంటుపల్లి వెంకటరావు గారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ఉత్తరాంధ్ర విలువెల్పు పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా 6-7 పండగ తొలేలు 7వ తారీఖుని సిరిమానోత్సవం. మా ఊరు మా వీధిలో అమ్మవారు వెలిసింది. మేము సుఖ సంతులతోటి చాలా చక్కగా ఉన్నామండి. మా తరతరాల నుంచి నాన్నగారు, మా తాతగారు, ముత్తాతగారు, ఇప్పుడు మా తమ్ముడు గారు అందరూ మా వంశస్థంగా ఇలా కంటిన్యూగా జరుగుతుంది. ఆ తల్లి ఆశీస్సులతో మేము ఇప్పుడు కలకాలంగా చాలా బాగున్నామండి. ఇది కూడా చాలా చక్కగా బాగుందండి. అందరూ కూడా చాలా బాగున్నారు. మీ కుటుంబానికి ఈ అవకాశం రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా విశ్వాసంగా, చాలా మరి అది చెప్పలేనంత ఆనందం అండి. వర్ణించలేము, అమ్మవారిని వర్ణించేంత మనకు లేదు. కానీ తల్లిని మట్టు కొలడం అంటే అది పూర్వజన్మ సుకృతం అండి. అది